அதை விட்டுட்டு ஏதாவது அடாவடித்தலை பண்ண நினைச்ச உன்னை கண்ட துண்டமா வெட்டி கழிச்சு போட்டுடுவேன். ஹுக்கும் டைகர் கா ஹுக்கும். டைகர் மனசுல ஜெயிச்சிட உரித்தானவன் நடக்கிற நடமுயலா முடிவதுக்குற செயலா கனவில்லை விரியலா நல்ல முதல் அடிபட தலைவரை அறப்பட தனித்தல பல வெயிலா அட நூறுக்கு டயலா செதுக்குற இடம் ஜெயிலா முதல் தரவர தலைவரை அறப்பட அலுப்ப பார்த்தவன் உங்க விசில கேட்டவன் அவனும் பேரனும் ஆட்டம் போட வெப்பவன் பேரத்தும் நாலு பேரு தத்தனை மறிக்க 100 பேரு குட்டிச்சவத்தை எண்ணி பார்த்தா உசுர கொடுக்க கோடி பேரு. టైగర్ కా హుkum. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ యొక్క పెద్దవెంతుర్ల గ్రామానికి రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన జెడ్పీ చైర్మన్ పాపిరెడ్డి గారు, గురురెడ్డి గారు, అదేవిధంగా ఎంపీ సోదరుడు శివారెడ్డి గారు, ఈ గ్రామ వైఎస్ఆర్ పార్టీ నాయకులు వెంకటేశ్వరరెడ్డి గారు, కొండారెడ్డి గారు, తిరుపతి రెడ్డి గారు, సోమిరెడ్డి గారు, అదేవిధంగా శివశంకర్ రెడ్డి గారు, అదేవిధంగా వీరారెడ్డి గారు, తలారు అశోక్ గారు, కోట తిప్పారెడ్డి గారు, రామలింగారెడ్డి గారు, ఈ గ్రామ అన్నలకు, అక్కలకు, అమ్మలకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ యొక్క పెద్దవెంతుర్ల సచివాలయ పరిధిలో 5 గ్రామాలున్నాయి. పెద్దవెంతుర్ల, కోటపాడు, అదేవిధంగా లచ్చంపల్లె, మరి కమ్మవారిపల్లి, ఈ గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాలు మరి పరిధిలో దాదాపు 17,71,00,000 మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ గా ఈ సచివాలయ పరిధిలోని అన్ని గ్రామాలకు కలిపి 17,71,00,000 వేయడం జరిగింది. నాన్ డిబిటీ కింద కూడా 5,52,00,000, మొత్తం 23,23,00,000 ఈ యొక్క సచివాలయ పరిధిలో వేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క సచివాలయ పరిధిలో ఈ యొక్క గ్రామానికి, ఈ యొక్క గ్రామం పెద్దవెంతుర్ల గ్రామానికి 1,97,00,000 అభివృద్ధి కోసం ఖర్చు పెట్టడం జరిగింది ఒక గ్రామానికే. మరి ఈ తెలుగుదేశం నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, మీరు ఏం చేసినారు అని చెప్పి. ఈరోజు మేము చేసింది చెప్తా ఉన్నాం. ఈ గ్రామానికి 1,97,00,000 శాంక్షన్ చేసినాం. అదేవిధంగా 23,23,00,000 ఈ సచివాలయ పరిధిలో గ్రామాలకు ఖర్చు పెట్టడం జరిగింది. మరి మీరు ఎప్పుడైనా కూడా ఇంత డబ్బు, ఇన్ని సంక్షేమ కార్యక్రమాలకు కానీ, ఇంత అభివృద్ధి కానీ ఎప్పుడైనా మీరు చేసినారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు, ఎక్కడ అభివృద్ధి లేదు, సంక్షేమ కార్యక్రమాలు లేవు, మరి కేవలం వైఎస్ఆర్ పార్టీ నాయకులకే ఈ యొక్క పథకాలన్నీ ఇస్తా ఉన్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. మేము మీ యొక్క ఈ గ్రామంలో కానీ ఎప్పుడైనా కానీ మా ఇక్కడ ఉండే నాయకులు ఎప్పుడైనా కూడా పలాని వాళ్లకు ఈ పథకాలు వద్దని కానీ, పెన్షన్లు వద్దని కానీ, ఈ అమ్మఒడి వద్దని కానీ, ఈ చేయూత వద్దని కానీ, ఈరోజు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి ఈ పథకాలు ఏనాడు కూడా అడ్డు చెప్పకుండా, అది కులము కానీ, మతం కానీ, పార్టీ కానీ ఏది కూడా చూడకుండా అన్ని వర్గాల వారికి, అన్ని మతాల వారికి కూడా సమానంగా ఇవ్వాలని చెప్పి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో, ఈరోజు ఆయన చెప్పిన మాట ప్రకారంగా మా నాయకులు కానీ, మా కార్యకర్తలు కానీ ఎక్కడ కూడా అడ్డు చెప్పకుండా అన్ని వర్గాల వారికి ఈ యొక్క పథకాలు ఇస్తా ఉంటే ఓరవలేక జనార్దన్ రెడ్డి ఏదేదో నిందలు వేస్తా ఉన్నాడు.
అదేవిధంగా ఇదేమి ఈ సచివాలయం అంటే ఏమి అని చెప్పి ఇక్కడ కూడా అన్ని చూసుకొని పోయి వాళ్ళ రాష్ట్రాల్లో కూడా ఇదే పథకాలు ప్రవేశపెట్టాలని చెప్పి ఆలోచన చేస్తా ఉన్నారు. మరి ఇటువంటి మంచి ముఖ్యమంత్రిని మనం ఖచ్చితంగా మళ్ళీ ఆయనకు, ఎందుకంటే ఇన్ని పథకాలు మనకు అందజేసినాడు. ఈరోజు బీద వాళ్లకు, మరి ఈరోజు మన ఇళ్ల వద్దకు వచ్చి ముసలి వాళ్లకు, అవ్వాతాతలకు అందరికి కూడా ఇళ్ల వద్దకు వచ్చి పింఛన్ ఇస్తా ఉన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు ఏం చేస్తా ఉన్నాడు, ఇవన్నీ చూసి ఓరవలేక ఈ యొక్క నిమ్మగడ్డ ప్రసాద్ తో కోర్టుకు వేస్తాడు. ఈ యొక్క పింఛన్లు వాలంటీర్లు ఇవ్వకూడదు, వాళ్ళు పోయి బ్యాంకులకు పోయి తెచ్చుకోవాలా, లేకుంటే సచివాలయం పోయి తెచ్చుకోవాలా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఇటువంటి దుర్మార్గులకు మళ్లీ ఓటేసి ఈరోజు మన ఇళ్ల వద్దకు కోటికి పోయకముందే మీ ఇళ్ల వద్దకు వచ్చి పింఛన్ ఇస్తా ఉన్నారు. మన వాలంటీర్లు మరి ప్రతి పనికి కూడా మీ ఇళ్ల వద్దకు వచ్చి ఫలాని స్కీమ్ ఉంది, ఈ విధంగా 45 సంవత్సరాలు నిండిన వాళ్లకు ఈ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు ఈ యొక్క 18,700 ఇది వస్తుంది అని చెప్పి అన్ని పథకాలు కూడా మరి అడిగి కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ముఖ్యంగా పొదుపు మహిళలు గతంలో ఖచ్చితంగా ఖచ్చితంగా ఫ్యాన్ గుర్తు పైన పోవాలా. ఫ్యాన్ గుర్తు పైన ఎక్కడికి పోతుంది ఫ్యాన్ గుర్తు, ఖచ్చితంగా అది మొదట్లోనే ఉంటుంది మన ఫ్యాన్ గుర్తు. మరి ఎంపీ గారికి 1 ఓటు, ఎమ్మెల్యేకి 1 ఓటు. ఫ్యాన్ గుర్తు మర్చిపోకుండా మీరందరూ కూడా ఈ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయండి. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తా ఉన్నారు, ఇక్కడ కారసాని రామరెడ్డి అన్నను ఎమ్మెల్యేగా గెలిపేయండి, మరి పోచా బ్రహ్మానంద రెడ్డి గారిని ఎంపీగా గెలిపేయండి, తప్పకుండా నేను ముఖ్యమంత్రి అవుతానని చెప్పి బనగానపల్లె సభలో కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా మళ్లీ మా ఇద్దరిని కూడా గెలిపించి మళ్లీ మీకు సేవ చేసుకునే భాగ్యం కలిపేయండి. అదేవిధంగా తిరుపతి రెడ్డి గారు చెప్తా ఉన్నారు, ఇక్కడ స్కూల్ బస్సు పొద్దున సాయంత్రం కావాలని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి తప్పకుండా డిఎం గారితో మాట్లాడి ఖచ్చితంగా ఆ బస్సు కూడా త్వరలోనే వేయిస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంకా ఏదో కొన్ని గతంలో ఈ గ్రామానికి సంబంధించినంత వరకు 100 మందికి మనం పట్టాలు ఇచ్చినాం అసైన్మెంట్ కింద. మరి అదేవిధంగా ఇప్పుడు కూడా 70 మందికి మళ్లీ కావాలని చెప్పి కలెక్టర్ దగ్గర ఉంది ఫైలు. ఎందుకంటే ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి ఆగిపోయింది. మరి ఆ 100 మందికి ఇప్పుడు 70 మందికి ఇస్తా ఉన్నాం. మరి గతంలో ఇచ్చినాం కాబట్టి ఇప్పుడు 70 మందికి ఇస్తా ఉన్నాం. అది సోలార్ కోతా ఉంది, సోలార్ వాళ్లకు ఈరోజు తీసుకుంటా ఉన్నారు. ఈ గ్రామంలో లక్షలాది రూపాయలు వస్తాయి. ఇవ్వడమే కాదు, సోలార్ ఖచ్చితంగా పోయే విధంగా కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈ యొక్క గ్రామానికి సంబంధించిన వరకు పిల్లవంక దారి కావాలని చెప్పి అడుగుతా ఉన్నారు తిరుపతి రెడ్డి గారు. తప్పకుండా అది కూడా పూర్తి చేస్తాం. అదేవిధంగా పెద్ద వెంతుర్లకు మరి ఈ యొక్క చిన్న వెంతుర్లకు మధ్య రోడ్డు కావాలని చెప్పి చెప్తా ఉన్నారు. తప్పకుండా అది కూడా పూర్తి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ముఖ్యంగా రైతులు చాలా వరకు పొలాలు ఎక్కువగా ఉండే రోడ్డు ఎర్రగుడి రస్తా, తప్పకుండా ఎర్రగుడి రోడ్డు ఖచ్చితంగా వేయడం జరుగుతుంది. ముఖ్యంగా లచ్చంపల్లెకు పోయే దావా మనం ఎక్కడైనా రోడ్డు వేసినా నిలబడే పరిస్థితి కాబట్టి దాదాపు కిలోమీటర్ పొడవునా సీసీ రోడ్డు, సిమెంట్ రోడ్డు వేస్తేనే నిలబడుతుందని చెప్పి కూడా మరి చెప్పినారు. నేను ఇంజనీరింగ్ అధికారులను కూడా పంపినాను. తప్పకుండా అది కూడా శాంక్షన్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీరు ఏది అడిగినా కూడా కాదనకుండా అన్ని పనులు కూడా తప్పకుండా చేస్తాం. మరి గతంలో కూడా నాకు 222 ఓట్లు ఈ గ్రామంలో మెజార్టీ ఇచ్చినారు. ఈసారి ఖచ్చితంగా డబల్ ఇవ్వాలి నాకు. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పథకాల వల్ల అందరూ లబ్ధి చెందినారు. ఈరోజు కులం గాని పార్టీ ఏ పార్టీ అనేది మేము చూడలే. జగన్మోహన్ రెడ్డి గారు గాని మేము గాని ఇక్కడ ఉండే వైసీపీ నాయకులు గాని ఎవరు కూడా అన్ని పార్టీల వారికి అన్ని వర్గాల వారికి మేము పథకాలన్నీ కూడా సంక్షేమ పథకాలన్నీ కూడా ఇచ్చినాం. కాబట్టి ఓటు అడిగే హక్కు కేవలం మాకు మాత్రమే ఉంది. ఫ్యాను గుర్తుకి ఓటేద్దాం, మన కాటసాని రామిరెడ్డి అన్నను మళ్లీ గెలిపించుకుందాం.